అప్పుడు కర్ణ భీమసేనుల మధ్య ఘోరమైన భయంకరమైన సంగ్రామం సాగింది. కర్ణుడు తన బాణ పరంపరలతో భీమసేనుణ్ణి కప్పివేశాడు. భీమసేనుడి చాపాన్ని త్రుంచి రణోత్సాహంతో కర్ణుడు మించాడు. అయితే వృకోదరుడు భీముడు వేరొక విల్లును చేతబట్టి చూసేవారు మెచ్చునట్లుగా ఒక నారాచాన్ని కర్ణుడి వక్షస్థలాన నాటాడు. రాధేయుడు ఆ దెబ్బకు చలించకుండా 25 బాణాలు భీముడిపై వేయగా అవి భీముడి కత్తలంలో దూరి అవయవాలను గాయపరిచి భూతలంలో ప్రవేశించాయి. భీమసేనుడు పీడితాంగుడై కోపంతో కన్నులు ఎర్రబడగా రాధేయుణ్ణి వధించాలన్న తలంపుతో కొండలను పిండి చేసే ఒక ఉత్తమ సాయకాన్ని శరాసనమున సంధించి ఆకర్ణాంతము లాగి విడిచాడు. బూనబోంతరాలము దద్దరిల్లున్నట్లుగా భీముడు సింహనాదం చేశాడు. భీముడు విడిచిన ఆ బాణం వజ్రాశని సమధ్వని అయి వజ్రాయుధం కొండలపై పడినట్లుగా కర్ణుడిపై పడింది. ఆ దెబ్బకు వీరుడగు రాధేయుడు ఎంతగానో నొచ్చినవాడై తెలివి తప్పి రథం మధ్య కూలబడినాడు. అప్పుడు భీముడు తన రథాన్ని కర్ణుడి రథం దగ్గరికి తోలించి ఈ నీచుడి నాలుక కోస్తాను అంటూ కర్ణుడి రథం మీదికి రావడానికి ప్రయత్నించాడు. అది చూసి కర్ణుడి సారథి మద్రరాజు శల్యుడు, భీమసేన, ఈ కర్ణుడు మూర్ఛిల్లినాడే కానీ మరణించలేదు. ఈ స్థితిలో నువ్వు ఇతని నాలుక కోసివేస్తే ఇతను మరణిస్తాడు. కర్ణుని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా అని చెప్పి భీముణ్ణి వారించాడు. అప్పుడు భీముడు, మామ శల్య, ఆనాడు కౌరవ సభలో ఈ దురాత్ముడు ద్రౌపదిని చూసి అసభ్యకరమైన మాటలు పలికాడు. అప్పుడు మా అన్న ధర్మరాజు ప్రీతి కోసం కోపం అణుచుకొని నేను ఊరుకున్నాను. ఇప్పుడు వీడి నాలుక కోసి పగ తీర్చుకుందామని వచ్చాను. కానీ నువ్వన్నట్లు ఇప్పుడు నేను వీనిని వధిస్తే తన ప్రతిజ్ఞ నెరవేరదని అర్జునుడు బాధపడతాడు. నువ్వు సమయానికి గుర్తు చేసి ప్రమాదం తప్పించావు మామా అని పలికి తన ప్రయత్నాన్ని విరమించాడు. అంతటా శల్యుడు తన రథాన్ని రణభూమి నుండి తొలగించి ఒక ప్రక్కకు తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా భీముడి చేతుల్లో రాధేయుడు పరాజితుడు కాగా కౌరవ సైన్యం కకావికలు అయింది. అప్పుడు దుర్యోధనుడు తన 20 మంది సోదరులతో, తమ్ములారా, మీరు వెంటనే వెళ్ళి కర్ణుణ్ణి కాపాడండి అని పలికాడు. అప్పుడు శృతవంతుడు, దుర్ధరుడు, క్రౌధుడు, వివిచ్యువు, వికటుడు, సముడు, నిషంగి, కవచి, పాశి, నందుడు, ఉపనందుడు, దుష్ప్రదర్శుడు, సుబాహుడు, వాతవేగుడు, సువర్చసుడు, ధనుర్గ్రాహుడు, దుర్మాదుడు, జలసంధుడు, శలుడు, సహుడు మొదలైన దుర్యోధనుడి 20 మంది సోదరులు తమ రథాలతో వెళ్ళి భీమసేనుణ్ణి 4 వైపులా ముట్టడించి అతనిపై శరజాలం వర్షింపజేశారు. కానీ వృకోదరుడు భీముడు అది లెక్క చేయక 15 బాణాలతో ఆ 20 మందిలో 15 మందిని ప్రహరించినాడు.